హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గురు పౌర్ణమి కదా, సో అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి అంటే ఇంట్లో దేవుడికే కాదు, మనకి పాఠాలు చెప్పిన గురువుల్ని కూడా ఈరోజు విష్ చేసినట్టయితే మనకి చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. నేనైతే నాకు ఇష్టమైన టీచర్కి విష్ అయితే చేసేసాను. అలాగే ఇంట్లో కూడా నైవేద్యం దేవుడికి అయితే పెట్టేశాను. ఈరోజు నేను చేసిన స్పెషల్ ఐటెం వచ్చేసి సేమియా ఫ్రూట్ కస్టర్డ్. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా ఒక బాండలి తీసుకొని ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని చిన్న కప్పు నిండా సేమియా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ఒక గ్లాస్ తీసుకొని 2 గ్లాసెస్ నిండా మిల్క్ పాలైతే వేసేసుకున్నాను. పాలు సేమియా బాగా బాయిల్ అయ్యేదాకా ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా బాయిల్ అయ్యాక నేనైతే ఒక చిన్న కప్పు నిండా కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలా బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను. అలా వేసేసుకొని ఓవరాల్గా మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను. అలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్గా చిక్కగా వస్తుంది పాయసం అయితే. అలా వచ్చిందంటే పాయసం రెడీ అయిపోయినట్టే. అప్పుడు ఒక బౌల్లో మొత్తం పాయసం వేసేసుకొని బెల్లం అనేది వేసుకున్నాను ఒక చిన్న కప్పు నిండా. షుగర్ కూడా వేసుకోవచ్చు, పాలు ఉడికేటప్పుడే షుగర్ అయితే వేసేసుకోండి. నేనైతే బెల్లం వేసుకోవాలని చెప్పేసి పాలన్నీ ఉడికేటప్పుడు వేస్తే బెల్లం వేసినప్పుడు పాలు విరిగినట్టు ఉంటుంది. సో అందుకని బౌల్లోకి వేసుకున్నాక బెల్లం వేసుకొని కలుపుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ ఒక కప్పు, యాపిల్ ఒక కప్పు, మ్యాంగో ఒక కప్పు, పనసపండు ఒక కప్పు, అలాగే ఫైనల్గా అరటిపండు ఒక కప్పు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను పాయసంలో. తర్వాత సన్నగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బాదం పప్పు, తర్వాత పుచ్చగింజలు అన్నీ వేసేసుకొని ఓవరాల్గా నీట్గా కలుపుకుంటున్నాను. ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, మీ చాయిస్, మీకు నచ్చినటివి వేసేసుకోండి. సో డెలీషియస్గా ఉండే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మరొక స్పెషల్ ఐటెంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.